ప్రియులారా, మరి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి 4వ మాట. ఈ మాట చాలా ప్రత్యేకమైనటువంటి మాట. ఎందుకనంటే అటు మత్తయి సువార్తలోను, ఇటు మార్కు సువార్తలోను ప్రస్తావించబడినటువంటి ఒకే ఒక్క మాట. ఈ సువార్త పత్రికల్లో ఈ ఒక్క మాట మాత్రమే ఉంది. ఇంకా మిగిలినటువంటి సువార్త పత్రికలు ఏవైతే ఉన్నాయో, లూకా సువార్తలో 3 మాటలు, యోహాను సువార్తలో 3 మాటలు. అవి ఒక 6, 3, 3, 6. మత్తయి, మార్కు ఇద్దరు కూడా కలిసి చెప్పినటువంటి మాట ఇదొకటే. అదే మనకు తెలుసు. ఏమని? నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి అనేది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వచనాలు. అక్కడ రాయబడినటువంటి మాట జాగ్రత్తగా చూద్దాం. 3 గంటలు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవెసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇదే మాట మనకు మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 వచనాలు కనబడుతుంది. మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 వచనాలు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇక్కడ మనకు ఒక చిన్న క్లారిఫికేషన్ రావాలి. అదేంటంటే మత్తయి సువార్తలో ఏలి అనే మాట, మార్కు సువార్తలో దానికి వేరుగా ఏలోయి అన్న మాట కనబడుతుంది. ఈ 2 మాటలు ఏలి, ఏలోయి రెండింటికి అర్థం ఏంటంటే నా దేవా అనే. తెలుగు భాషలో అర్థం నా దేవా అని. కాకపోతే మరి ఒక చోట ఏలి అని, మరొక చోట ఎలోయి అని చెప్పబడింది అంటే ఇంతకు ఆయన ఏలి అని పలికాడా, లేకపోతే ఎలోయి అని పలికాడా అనేటటువంటి విషయాలు మనం గమనించగలిగితే ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవి 2 కూడా యేసు ప్రభుల వారి యొక్క మదర్ టంగ్స్. అంటే మదర్ టంగ్ అనేది ఒకటి కదా ఉండేది. కానీ మనం మదర్ టంగ్స్ అంటున్నామే ఎందుకనంటే ఇప్పుడు ఏలి అనేటటువంటి పదం హీబ్రూ భాషకు సంబంధించింది. ఇశ్రాయేల్ అందరూ ఎవరు అనంటే హెబ్రీలు. హెబ్రీల్లో నుంచి అబ్రహాం గారు రావటం జరిగింది. అబ్రహాం గారిలో నుంచే యాకోబు గారు రావటం జరిగింది. యాకోబు గారి నుంచి ఇశ్రాయేలీలు రావటం జరిగింది. ఇశ్రాయేల్లో నుంచి యూదులు రావటం జరిగింది. సో యూదులకు మూలం ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలుకు మూలం అబ్రహాం గారు, అబ్రహాం గారికి మూలం హెబ్రీలు. కాబట్టి హీబ్రూ భాష యూదుల యొక్క మాతృభాష. దాంతో పాటుగా ఇప్పుడు మీకు ఒక మేజర్ భాష, పెద్ద భాష హీబ్రూ భాష అయితే దానికి పుట్టినటువంటి పిల్ల భాషలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీకు బాగా అర్థం కావటానికి తెలుగు, తమిళు, ఈ మలయాళం, కన్నడ ఈ 4 భాషల్ని ఒక పేరుతో పిలుస్తారు. ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందండి? ఈ 4 భాషలను ఒక పేరుతో పిలుస్తారు. ద్రవిడ భాష. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ద్రవిడ భాషలు అంటారు. అందుకే మీరు చూడండి ఈ భాషలు ముఖ్యంగా కన్నడ భాష చాలా తెలుగు రైటింగ్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈజీగా చదవచ్చు. తెలుగు వచ్చినటువంటి వాళ్ళందరూ కన్నడ చదవచ్చు. కొన్ని పదాలు ఎట్లా ఉంటాయంటే కామన్‌గా దగ్గర సంబంధం కలిగినటువంటి వాటిగా ఉంటాయి ఆ పదాలు. అంటే ఒక మేజర్ ద్రవిడ భాష అనేటటువంటి దానిలో నుంచి పుట్టిన పిల్ల భాషల కింద వీటిని చెప్పొచ్చు. అట్లాగే హీబ్రూ భాషలో నుంచి పుట్టినటువంటి ఒక చిన్ని భాష, పిల్ల భాష లాంటిది ఆ మాతృభాషలో నుంచి పుట్టినటువంటి మరొక చిన్న మాతృభాష ఏంటి అనంటే ఇది మనకు మార్కు సువార్తలో ఏలోయి అని పలకబడిన మాట ఏంటంటే అది అరమీక్ భాష. ఆ సమయానికి యూదులు మొదటి శతాబ్దంలో జీవిస్తున్న సమయానికి ఉన్నటువంటి భాష అరమీక్ భాష. ఇది కూడా హీబ్రూ మూలంలో ఉన్న భాష. అందుకే అరమేయిక్ భాషలో మాట్లాడిన పదమైనా హీబ్రూ భాష కింద చెప్పబడింది. హీబ్రూ భాషలో మాట్లాడినా అది అరమేయిక్ భాష కింద చెప్పడం జరిగింది. ఎందుకంటే 2 ఒకటే.
ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆంగ్లంలో గాని, హిందీలో గాని, తెలుగులో గాని, మిగతా కొన్ని భాషల్లో గాని ఒక పదం పలికితే అది అన్ని భాషల్లోకి సంబంధించి ఒకటే మీనింగ్ ఉంటుంది. దానికి మనం ఒక విషయం ఇంతకుముందు డిస్కస్ చేయటం జరిగింది. మా అనేది. మా అనేది అది హిందీలో మా అంటున్నారు. హిందీ ఇంగ్లీష్‌లో మా అంటున్నారు. తెలుగులో మా అంటున్నారు. మిగతా భాషల్లో గూడా మా అనేటటువంటిది అమ్మ అన్నటువంటి దానికి వాడతారు. సో, ఇవి 2 కూడా హీబ్రూ మూలమైనటువంటి భాషలే. ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎందుకు మాతృభాష ఒక మనిషి మాతృభాష ఎప్పుడు మాట్లాడతారంటే గుర్తుపెట్టుకోండి. పెయిన్, పెయిన్ అనేది బాగా వచ్చినప్పుడే మాతృభాష బయటకొస్తుంది. మర్చిపోకండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వేగంగా పరిగెడుతూ పోయి కింద పడ్డారు. కింద పడగానే ఏమంటారండి? తెలుగొచ్చినోళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మాతృభాష. మనం అమెరికాలో పరిగెడుతున్నాం. పరిగెడుతూ కింద పడ్డాం. అప్పుడేమంటాం? మామ్ అంటారా? మా లేకపోతే అమ్మ అంటారా? అమ్మా మా అంటారు. అనే ఎందుకంటారు అట్లాగా? అంటే పెయిన్‌లో ఉన్నప్పుడే అసలు స్వరూపం బయటపడుతుంది. అసలు భాష ఇప్పుడు 10 మందికి ఒక వ్యక్తికి 10 భాషలొచ్చు అనుకోండి. 10 భాషల్లో అతని మాతృభాష ఏదో తెలుసుకోవాలంటే ఒకటే. ఏం లేదు అతని చెయ్యిని కాస్త కోసామనుకోండి. వెంటనే మాతృభాష బయటకొచ్చేస్తుంది. సో, ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా ఎందుకు ఈ అరమయిక్ భాషలోనో, లేకపోతే హీబ్రూ భాషలోని మాట్లాడుతున్నారంటే, ఆయన చాలా పెయిన్ భరిస్తున్నాడు. ఆ పెయిన్‌లో నుంచి వచ్చినటువంటిది మదర్ టంగ్. అది మరొకటి. దట్ టూ ఆయన సొంత ప్రజలకు ఇది అర్థం గావాలి. కనుక ఈ ఆయన తన మాతృభాషలోనే మాట్లాడటం అనేది జరిగింది అన్నటువంటి విషయం మర్చిపోకూడదు. ఇకపోతే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే యేసు ప్రభుల వారు తండ్రిని నా దేవా నా చెయ్యెందుకు విడిచావు అని అన్నాడంటే, తెలియక అన్నాడు అని అనుకోకూడదు. యేసు ప్రభుల వారికి ఎందుకు విడిచాడో తెలీదా? తండ్రి యేసు ప్రభుల వారి చెయ్యిని ఎందుకు విడిచాడో ఆయనకు తెలియకనే మాట్లాడుతున్నాడా ఈ మాట. తెలుసు. అనంటే ఏ మాత్రం కానే కాదు. తెలియక మాట్లాడింది కాదు. ఎలా చెప్పగలం అనంటే గుర్తుపెట్టుకోండి. తండ్రి గురించి యేసు ప్రభుకు తెలిసినంత, యేసు ప్రభుల వారి గురించి తండ్రికి తెలిసినంత శరీరాన్ని ధరించుకుని వచ్చిన ఏ మనిషికి తెలీదు. ఎందుకంటే మనం ఇంతకుముందు ఒక మాట ధ్యానం చేశాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం చదువుదాం. 18వ వచనం. యేసు ప్రభుల వారు తెలియక ఏమైనా మాట్లాడాడా అనంటే దీనికి మనకి ఎవడికి జవాబు కనపడదు. దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బలపరచెను. బయలుపరచనక చూడండి. యేసు ప్రభుల వారట తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు. ఇంతకుముందు చెప్పాను. తండ్రి రొమ్మున ఉన్న అంటే అర్థం ఏంటి? బాగా తెలిసిన వ్యక్తి. మనసెరిగిన వ్యక్తి. తండ్రి రొమ్మున ఉండటం. అబ్రహాము రొమ్మున ఉండటం అనేటువంటి విషయాలు, ఇలాంటి యేసు ప్రభు రొమ్మున ఉండటం అనేటువంటి విషయాలు ఏంటంటే, మనసెరిగిన వ్యక్తి అని చెప్పటానికి వాడుతున్న పదజాలం. అంటే తండ్రి మనస్సు తెలుసుకోవాలి అంటే ఇంక ఎవ్వరి దగ్గరికి పోవాల్సిన పని లేదు. యేసుప్రభు దగ్గరికి వస్తే చాలు. ఒకానొక సమయంలో యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటి? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఎంతో మంది అపార్థం చేసుకోవటానికి అంటే ఏమని ఆ తండ్రి అయిన దేవుడు యేసుప్రభు పరిశుద్ధాత్ముడు ఈయన అనుకోవటానికి ఎందుకు కారణం ఏంటంటే, వాళ్ళు అంత దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చేసే పనులు అన్నీ చూస్తే ఏం డిఫరెన్స్ లేదనిపిస్తుంది. అందుకే కాబోలు ఈవెన్ చాలామంది అనుకున్నటువంటి విషయం ఇది అన్నమాట. కానీ వాస్తవంగా వాళ్ళు వ్యక్తులుగా వేరు, వ్యక్తిత్వం ఒకటే. మర్చిపోకండి. వ్యక్తులు వేరు గాని వ్యక్తిత్వం ఒకటే వాళ్ళకి. ఇది మనం మర్చిపోకూడదు. ఇకపోతే యేసు ప్రభుల వారు స్వయంగా తండ్రి గురించి తెలియాలంటే ఆయనే చెప్పగలరన్నప్పుడు, తండ్రి గురించి ఎందుకు విడిచాడో తెలియక మాట్లాడుతున్న మాట కాదు అని మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదట. ఇకపోతే ఈ ఎడబాటును అంటే తండ్రితో ఉన్నటువంటి ఒక రిలేషన్‌షిప్ ఎంత గొప్పగా ఉందంటే, అసలు ఈవెన్
ఈ భూమి మీదకి యేసుప్రభుల వారు వచ్చి కొద్ది కాలం మాత్రమే ఉన్నాడు దేహంలో. కానీ దేహంలోనికి రాక మునుపే యేసుప్రభుల వారు ఉన్నారా లేదా? ఉన్నాను. ఉన్నాడు. భూమి ఎలా చెప్పగలం మనం? భూమి పుట్టక ముందే నీ యొద్ద నాకున్నా అని. ఆ! వెరీ గుడ్ అక్క. వెరీ గుడ్. ఒకసారి చూద్దాం యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి తండ్రి లోకము లోకము పుట్టక పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే లోకం పుట్టక మునుపు నీ దగ్గర నేనున్నాను. ఎంతకాలం? ఎంతకాలం? అంటే ఒక్క మాట. తండ్రి ఎంత ఉన్నవాడో అంత ఉన్నవాడు. ఎంతో కాలంగా ఉన్నటువంటి వాడు. అది మనం కొలవలేనంత కాలం. అంత కాలము నుండి ఇరువురు గూడా కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తులు. ఎన్నో సందర్భాల్లో యేసుప్రభుల వారు చెప్తూ ఉంటాడు. ఏమనంటే మా ఇద్దరి మధ్య ఎటువంటి బంధం ఉందనంటే చెప్తూ ఆయన అంటాడండి 10వ అధ్యాయం యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. చేసిన ఎడల నన్ను నమ్ముకున్నను నా తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. చూడండి. ఎట్లెట్లా ఉన్నారటండి యేసుప్రభుల వారు తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాము అని మాట్లాడుతున్నాడు. కాబట్టి అంతగా ఆయన యందు ఈ తండ్రి యందు యేసుప్రభుల వారు, యేసుప్రభుల యందు తండ్రి వాళ్ళిద్దరూ చాలా అవినాభావ సంబంధం కలిగి ఉన్నారు. ఎప్పుడే గాని, ఎక్కడే గాని ఇరువురు విడిచి ఉండిన పరిస్థితులు లేవు. ఫస్ట్ టైమ్, ఫస్ట్ టైమ్ మరలా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎంత టైం వదిలేసాడనుకుంటున్నారు యేసుప్రభుల వారిని? ఏవండీ? ఎంత సమయం అనుకుంటున్నారు? సిలువ మీద ఎంత సమయం వదిలేసాడు దేవుడు అన్నటువంటి విషయం ఒక మాట రాయబడింది చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. 7వ వచనం చూడండి. 7వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. నిమిషమాత్రం నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఏమండి? మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాస్తవంగా ఇశ్రాయేలు సమాజంతో మాట్లాడింది అయినప్పటికీ, ఇశ్రాయేలు సమాజం అంతటికి కూడా ఒక ప్రతినిధిగా ప్రభువు ఉన్నాడిక్కడ. కాబట్టి నిమిషమాత్రం వదిలేసినటువంటి పరిస్థితి ఉంటే, ఆ నిమిషం గూడా తట్టుకోలేకపోయాడండి యేసుప్రభువు వారు. ఏంటో అసలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ చూస్తేనండి నిజంగా ఆహ్, చాలా మంది యేసుప్రభుల వారి యొక్క కష్టకాలంలో కూడా కలిసి ఉన్నారటండి శిష్యులు. అటువంటి శిష్యులు కూడా ఏం చేశారు అంటే వదిలిపెట్టి ఎళ్ళిపోయారు. అయినా ఆయనకు బాధ కలగలేదు. ఆయనకు వేదన కలగలేదు. మీరందరూ ఎళ్ళిపోతారు. మా నాన్న నాతో ఉంటాడంటాడు ఎన్నో సార్లు. ఆయన నా తండ్రి నాతో ఉన్నాడు. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు అని అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో మరలా ఇటుకుడు మధ్యాహ్నము మంచినీళ్ళు గూడా ఇవ్వని పరిస్థితుల్లో భారమైన సిలువ మోస్తున్నప్పుడు, ఉమ్మివేయబడినప్పుడు, పిడిగుద్దులు గుద్దబడినప్పుడు, కొరడా దెబ్బలు తిన్నప్పుడు, మేకులతో దెగగొట్టబడ్డప్పుడు ఇవన్నీ ఏవి అంత పెయిన్ అనిపించలేదండి ఆయనకి. ఒక్క మాత్రం తట్టుకోలేకపోయాడు. తండ్రితో ఉన్న ఎడబాటు. ఎవ్వరు సిలువ దగ్గర లేకపోయినా ఎవరి చేత ఆయన ఎందరికైతే మేలు చేశాడో, ఎందరి కుటుంబాలను ఆనందాన్ని నిలిపాడో, ఎన్ని బ్రతుకుల్లో నిలిపాడో, స్వస్థతలు ఎన్ని చేశాడో, ఎంతమందిని బ్రతికించాడు, ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు, ఎంతమంది కోసం ఎలా ధారపోయబడ్డాడు. వీళ్ళందరి యేసుప్రభుల వారిని మూకుమ్మడిగా సిలువేసి చంపేసి మాకు అక్కర్లేదు. ఆ బందిపోటు దొంగ, ఆ నరహత్య చేసిన వాడు, అల్లరి చేసినటువంటి వాడే కావాలనుకున్నటువంటి పరిస్థితిలో కూడా హృదయం ఏం కకావికలు కాలేదు. అంతగా వేదన చెందలేదు గాని, తండ్రితో అనుబంధం ఒక్క నిమిషం
దూరం అయితే తట్టుకోలేకపోయాడు. ఎందుకు దూరం అయ్యాడో తెలుసు ఆయనకి. ఎందుకు దూరం అయ్యాడో తెలుసు. ఆ తెలిసినటువంటి దూరం ఎందుకొరకు అంట ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట. ఎందుకు అలాగా వదిలేయాల్సొచ్చింది తండ్రి? వదిలేస్తాడా దేవుడు? అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. దేవుడు వదిలేసేటటువంటి సందర్భాలు 2 ఉంటాయండి. అది తెలియాలి. 2 కారణాల చేత దేవుడు వదిలేస్తాడు. ఇప్పుడు యేసుప్రభుల వారిని ఏ కారణం చేత వదిలేస్తున్నాడో చూద్దాం. 5వ అధ్యాయం చివరి వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక పౌలు గారు 5వ అధ్యాయం చివరి వచనం 21వ వచనంలో. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగ్గునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎవరు చేశారు? తండ్రి అయిన దేవుడు. అది తండ్రి చేశాడు, మర్చిపోకండి. అంటే మన కోసము తండ్రి నిజంగానండి నా ప్రియ కుమారుడు అన్నటువంటి ఆయన్ని బలి పెట్టాడంటే మనల్ని ఎంత ప్రేమించాడండి దేవుడు. అంతగా ప్రేమించిన ఆయనతో ఎడబాటుకు మనం ఎట్లా సిద్ధపడుతున్నాం? దేవుడు లేని దినాలు ఎన్ని గడిపాం? ప్రార్థన లేని దినాలు ఎన్ని గడిపాం? బైబిల్ చదవని, సంఘానికి వెళ్ళని, దేవుణ్ణి పట్టించుకొని పరిస్థితులు ఎన్ని జీవితంలో వెళ్ళిపోయాయి. ఒక్క రోజైనా మనకు అంత బాధ కలిగించిందా? అరే నాకు తన ప్రియ కుమారుణ్ణే నా కోసం ఇచ్చేశాడు. ఇంతకంటే దీంతో పాటు అంత సమస్తాన్ని ఇచ్చేసినటువంటి ఆయన్ని నేను ఎట్లా కాదనుకొని, వద్దనుకొని, నాకు ఆయనకు సంబంధమే లేదనుకొని ఎలా బతికాను నేను అన్నటువంటి ఆలోచన ఆయన చేస్తున్నాడు. గమనించండి. కాబట్టి మనకు లేదు చూడండి, తండ్రితో ఇట్లా బాధక దూరం అయిపోతున్న ఆయన్ని మనం దూరం చేసుకుంటున్నాం. దేవుడు వదిలేయటం కాదు. దేవుడు వదిలేసేంత వరకు మనం ఉంటాం ఏంటి? మనమే వదిలేస్తాం. వదిలేసి నీకు నాకు సంబంధం లేదన్నట్టుగా బతికేస్తాం మనం లోకంలో. ఎందుకంటే తండ్రితో ఉన్నటువంటి ఆ సహవాసం యొక్క మజ, ఆ ఉన్నతమైనటువంటి దశ, ఆ శ్రేష్టత మనకు అర్థం కాలేదు. లోకంలో ఏ ఒక్కరితో మనం మనుషులో మానవ మాతృత్వం ఉన్న వాళ్ళతో సహవాసం చేసినా ఎన్నో లోపాలు వాళ్ళ నుంచి మనకు కనబడుతుంటే మన లోపాలు వాళ్ళకి కనబడతాయి. కానీ దేవుళ్ళో అలాంటివి ఏం కనపడవండి, ఉండవు. ఎందుకంటే ఆయనలో ఏ చంచలత్వమేను, గమనాగమనమైనను, పాపము గాని, చీకటి గాని ఏది లేదు. స్వతహాగా మంచివాడు, శ్రేష్ఠుడు, యోగ్యుడు. అటువంటి తండ్రిని మనం వదిలిపెట్టాలన్న పరిస్థితి మనకు ఉండకూడదు. యేసుప్రభుల వారిని వదిలేశాడనడానికి కారణం ఉంది. కానీ మనల్ని దేవుడు ఇట్టి కారణం చేత వదిలేశాడా? మనం ధన్యులు. అంటే ఒకరి అనేకుల పాపాల్ని భరించటానికి ఆ పాపాలన్నీ మన మీద పడ్డ కారణాన్ని బట్టి దేవుడు ఆయన పరిశుద్ధుడు గనుక పాపాత్ముని చేయి పట్టుకోవటం వల్ల పడదు కనుక వదిలేశాడు. ఎందుకంటే ఆయన పాపం చేసి పాపం ఇవ్వలేదు. అనేకుల పాపాలని భరించే క్రమములో పాపముగా చేయబడ్డాడు. ఒకసారి చూడండి, ఒక మంచి మాట రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మన కోసము శాపమే అన్న దగ్గర ఫుట్ నోట్ ఉందా? ఉందండి? క్రీస్తు మన కోసము శాపమై అన్న దగ్గర ఫుట్ నోట్ ఉందా? శాపగ్రాహి అని చూడండి. శాపగ్రాహి అంటే శాపము గ్రహించుకున్నాడు. శాపాన్ని గ్రహించుకున్నాడు. శాపానికి తగినటువంటి పాపమేమో ఏం చేయలే. శాపగ్రాహి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన అట్టి పరిస్థితుల మధ్య ఉన్నాడు గనుక దేవుడు వదిలేశాడు. ఈవెన్ సీమోను పేతురుతో కూడా ఒక మాట అంటాడు, విడివని ఎడబాయిని దేవుడు కూడా విడిచిపెట్టే తరుణాలు కొన్ని ఉంటాయి. ఇదిగో ఇలా విడిచిపెట్టాలి దేవుడు మనల్ని. చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 31వ వచనం ఏమని రాయబడింది చూడండి. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకున్నాడు. దయ్యం కోరుకుంటాడా? దయ్యం కోరుకున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడా? ఆలోచన చేయండి.
దయ్యము పట్టి జల్లించటానికి కోరుకున్నప్పుడు దేవుడు వదిలేస్తాడు. ఎందుకంటే ఆయన బిడ్డల మీద ఆయనకు నమ్మకం ఉంది. గమనించండి. ఎందుకంటే పోరాటం చేసి గెలిసొచ్చేస్తారు అని వదిలేసేటటువంటి టైం వస్తుంది. అలాంటి విధంగానే యేసుప్రభువు వారిని వదిలేశాడు. అంతే తప్ప మరొకటి కాదు. కాబట్టి దేవుడు ఈ రకంగా వదిలేయాలి. నువ్వు గెలుచుకురా దయ్యంతో, లోకంలో గెలిచేసుకొనిరా, పాపాన్ని గెలిచిరా అని వదిలేసే టైం వస్తుంది దేవుడు. అప్పుడు మనం మన నమ్మిక తప్పిపోకుండా మనం జాగ్రత్త వహించాలి. అలా కాకుండా మనము చేసిన సొంత పాపాలకు కూడా దేవుడు వదిలేస్తాడు. సంసోన్‌ని ఎలా వదిలేశాడు దేవుడు? సంసోను గారిని ఎలా వదిలేశాడు? ఆయన ఎడబాసేశాడు దేవుడు. ఎందుకు ఎడబాసాడంటే తన పాపాన్ని బట్టే ఎడబాయటం అనేది జరిగింది. కాబట్టి దేవుడు మన పాపాలను బట్టి ఎడబాస్తున్నాడు మనల్ని, లేదా దేవుడి సంకల్పాన్ని నెరవేర్చే క్రమంలో అనేకుల పాపాలను మనం పరిహరించటానికి ఆత్మ రక్షకులుగా వచ్చిన టైంలో మనల్ని వదిలేస్తున్నాడు. లేదా మనల్ని సంకట స్థితిలో ఒక పరీక్ష, విషమ పరీక్ష వచ్చింది. అపవాది చేతిలో, శత్రువు చేతిలో మనం ఉండినప్పుడు మనం గెలవటానికి, గెలిపించటానికి వదిలేస్తున్నాడా? ఏ రకంగా దేవుడు వదిలేస్తాడు? అయినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడూ కూడా మన చెయ్యి పట్టుకొని ఉండడు. వదిలేసే టైం వస్తుంది. ఆ వదిలేసేటటువంటి తరుణం సంసోను గారిని వదిలినట్టు పాపాన్ని బట్టి కాదు వదలాల్సింది. యేసుప్రభుని వారిని వదిలినట్టు లోక పాపాలను మోసుకుపోవటానికి ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని బట్టి, ఒక దివ్య సంకల్పాన్ని బట్టి వదిలేయగలగాలి. లేదా శిష్యులను సాతాను పట్టి జల్లించటానికి, పరీక్షించటానికి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ టైంలో వదిలేయొచ్చు. అలాంటి టైంలో వదిలేయొచ్చు తప్ప, అటువంటి టైంలో కూడా యేసుప్రభుల వారు గెలిపించారు తండ్రి. తను గెలిచాడు. మనలందరినీ గెలవటానికి స్ఫూర్తినిచ్చాడు. అపోస్తలులు గెలిచారు. ఇప్పుడు ఉన్నది మనది. కాబట్టి ప్రియులారా, దయచేసి దేవుడు ఎడబాటుని, ఆ ఒక నిమిషము ఎడబాటును కూడా ప్రభువు తట్టుకోలేని పరిస్థితిలో అంతటి అనుబంధాన్ని కలిగి ఉన్నాడు తండ్రితో. మనం ఎట్టి బంధాన్ని కలిగి ఉన్నామన్నది ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే దేవుడు విడిచేటటువంటి సమయాలు ఉంటాయి. ఆ విడిచే సమయాల్లో మనము దేవుణ్ణి గెలిపించే స్థితిలో, మనల్ని గెలిచే స్థితిలో ఉంటున్నామా? లేదా దేవా నన్ను వదిలిపెట్టేసావా, అసలు నన్ను మర్చిపోయావయ్యా నువ్వు అనేటువంటి రీతిగా దేవుణ్ణి తప్పుపట్టే పరిస్థితికి వెళ్ళిపోతాం. ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టడానికి నీకు మనసు ఎలా ఒప్పిందయ్యా అని ఉద్దేశంతో కాదు యేసుప్రభుల వారు అలా మాట్లాడి, ఆ ఎడబాటును తట్టుకోలేక. కనుక దేవుడు విడిచేస్తాడు. విడిచే టైంలో కూడా మనం మన దేవుడిని, మన కన్న తండ్రిని గెలిపించాలి. మనం గెలవాలి. అనేకులు గెలవటానికి మనం స్ఫూర్తిగా నిలవాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ మీద పలికినటువంటి 4వ మాట యొక్క సారాంశం.